హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ కామెడీ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మాస్టర్ మైండ్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కొన్ని విజువల్స్ చూపిస్తూ ఉంటారన్నమాట. ఆ విజువల్స్ కి మన కథలో హీరో వాయిస్ ఓవర్ గా చెప్తూ ఉంటాడు. నా పేరు డేవిడ్, నేను బ్యాంకులో పనిచేస్తూ ఉంటాను. అందులో బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఏటీఎం కి ఫిల్ చేయటం, ఆ తర్వాత అదే డబ్బుని తీసుకెళ్లి ఇంకొక బ్యాంక్ కు ట్రాన్స్ఫర్ చేయటం, అలాగా బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తాన్ని నా బండిలో వేసుకుని రకరకాల ప్లేసులకి వెళ్తూ ఉంటాను, వాళ్ళకి డెలివరీ ఇస్తూ ఉంటాను. కానీ నా కోరిక ఏంటంటే బ్యాంకులో నుంచి నేను డబ్బులు తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఎవరైనా దొంగలు వచ్చేసి ఆ డబ్బును దొంగతనం చేస్తే బాగుండు, కనీసం వాళ్ళ నా డబ్బులతో హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు ఎవరు దొంగతనం చేయదని చెప్పేసి హీరో తన బాధని మనతో చెప్పుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరోతో పాటు కెళ్ళిన ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో వీళ్ళిద్దరి పని ఏంటంటే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని ఏటీఎంలకు గానీ లేకపోతే వేరే బ్యాంక్ కి ఇచ్చి రావటం గానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి 4 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తూ ఉన్నారు. అందులోనూ హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇద్దరు తిరిగి బ్యాంక్ వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే మన కథలో హీరో ఏం చేస్తాడంటే తనకి కాబోయే భార్య దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తన కాబోయే భార్యకి ఇంత ముందు పెళ్లి అయిపోయింది, కానీ తన భర్త చనిపోవటం వల్ల ఇప్పుడు హీరోయిన్ రెండో పెళ్లి చేసుకుంటుంది. అందులోనూ వీళ్ళిద్దరి పెళ్లి త్వరలో ఉండటం వల్ల వీళ్ళిద్దరూ ఒక వెడ్డింగ్ ఫోటో షూట్ జరుపుకుంటారు. కాకపోతే హీరో చాలా చండాలంగా ఫోటోలు ఇస్తూ ఉంటాడు. అయినా సరే ఫోటోగ్రాఫర్ మాత్రం ఫోటోలు తీస్తూనే ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ హీరో డ్యూటీకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వచ్చి హీరోయిన్ కూడా అక్కడ కూర్చుంటుంది. వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఈ జాబ్ పెద్దగా నచ్చదనమాట, ఎందుకంటే బోరింగ్ గా ఉంటుంది. అదే సమయంలో అక్కడికి మేనేజర్ వచ్చేసి హీరోయిన్ తిడుతూ ఉంటాడు. నీకు ఆల్రెడీ ఒక పని చెప్పాను కదా, చేయాలి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి ఇక మీద నేను ఉద్యోగం చేయట్లేదని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో మేనేజర్ కోపం వచ్చేసి నువ్వు వేసుకున్న షర్టు కూడా ఈ కంపెనీ ఇచ్చిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ షర్టు విప్పి పక్కన పడేసి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ తో మనం 4 సంవత్సరాలు ఇక్కడ కలిసి పనిచేసాం కదా, నువ్వు సడన్ గా వెళ్ళిపోతుంటే నాకు ఎదులా ఉంది, కనీసం నీ పేజర్ నెంబర్ అని నాకు ఇవ్వని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఇద్దామని ఉంది, కాకపోతే నా దగ్గర పెన్ లేదని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నా దగ్గర పెన్సిల్ ఉంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే పెన్సిల్ ఎలా రాస్తాం రా బాబు అని చెప్పేసి అంటే ఏముంది పడేంత వరకు రాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరో చేతి మీద నెంబర్ రాసి అక్కడి నుంచి నడుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి వెళ్తుంది. కాకపోతే హీరోయిన్ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతాయి. అందులోనూ కార్ అతను హీరోయిన్ కి లిఫ్ట్ ఇచ్చి తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే 4 నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ కి ఏంటంటే స్టీవ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడి దగ్గరికి వెళ్తుంది. వాడు కూడా హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ కలిసి టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో ఏంటంటే బ్యాంకు దొంగతనం గురించి చూపిస్తూ ఉంటారు అనమాట. అది చూసిన తర్వాత స్టీవ్ గారు హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు కూడా ఇంతకు ముందు పనిచేసేదానివి కదా, మనం కూడా బ్యాంక్ లో దొంగతనం చేద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీకైనా పిచ్చి పట్టిందని చెప్పేసి నవ్వుకుంటూ బయటకు వస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్టీవ్ ఏమంటాడంటే లేదు నువ్వు పనిచేసే గోడౌన్ నుంచే కదా చాలా బ్యాంకులకు డబ్బు వెళ్ళేది, మనం కనుక ఒక్క దొంగతనం చేస్తే లైఫ్ లన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచించి అవును నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు హీరో అని చెప్పేసి వాడు ఇంకా అక్కడ పని చేస్తున్నాడు, కాకపోతే మన దొంగతనానికి అతను కరెక్టో కాదు నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే వేరే బ్యాంక్ కి డబ్బులు తీసుకెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ హీరోకి మెసేజ్ చేస్తుంది అనమాట పేజర్ లో. అది చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ హీరోను ఒక కెఫేలో మీట్ అవుదాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరతాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ మీట్ అవుతుంది కదా, కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్టీవ్ కూడా ఏమంటాడంటే మనం ఈ దొంగతనం చేసి అంత అయిపోయిన దాకా నేనెవరో హీరోకి తెలియకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే హీరోయిన్ ఎదురు మీట్ అవుతున్నారో ఆ కెఫేలోనే హీరోయిన్ వెనకాల వేరే వ్యక్తిలా కూర్చుని ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నా ఫ్రెండ్ నీతో మాట్లాడాలంటే అని చెప్పేసి అంటంతో ఎవరని చెప్పేసి అంటే నా వెనకాల కూర్చున్నాడు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అక్కడ కూర్చున్నాడు ఏంటి ఇటు తిరగొచ్చు కదా అని చెప్పేసి అంటే స్టీవ్ మాత్రం లేదు నేను ఎవరో నీకు తెలియకూడదు, నా పేరు కూడా నీకు తెలియకూడదు, కానీ నీకు విషయం చెప్తాను, నా పేరు రొనాల్డో అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపో, మరి ముఖ్యంగా నువ్వు పనిచేస్తున్న చోట మనం ఇప్పుడు డబ్బులు దొంగతనం చేయాలని చెప్పంటంతో హీరో స్టన్ అయిపోతాడు. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అలా దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకెళ్తారు, జీవితాంతం జైల్లో వేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే హీరో చేయబట్టుకుని మరీ చెప్తుందనమాట, చూడు నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి ఈ విషయం చెప్పని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే తనకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందులోనూ తన భార్య దగ్గరికి వెళ్ళి ఇద్దరు పెళ్లి రోజు వేసుకునే బట్టలు వేసుకొని చూసుకుంటూ ఉంటారనమాట. అదే సమయంలో సడన్ గా హీరోకి హీరోయిన్ ఫోన్ చేస్తుంది. ఏం చెప్పావు, రొనాల్డో చెప్పిన దాని గురించి ఆలోచించావా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును ఆలోచించాను, కాకపోతే దొరికిపోతే జీవితం నాశనం అయిపోతుంది కదా అని
చెప్పేసి అంటంతో హీరోతో కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుతూ మనం ఎందుకు దొరికిపోతాం చూడు, ఆ గోడంలో డబ్బులు ఉంటాయి, కాకపోతే సీసీ కెమెరా ఉంటుంది. ఆ ఫుటేజ్ ని గనక మనం తీసేయగలిగితే మనం డబ్బులు తీసుకొని చక్కగా పారిపోవచ్చు. అందులోనూ నీకు నేను ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫస్ట్ నేను మెక్సికో పంపిస్తాను. ఆ తర్వాత ఇక్కడంతా సెట్ అయిపోయిన తర్వాత నేను కూడా అక్కడికి వస్తాను. వచ్చిన తర్వాత మన ఇద్దరు మెక్సికోలో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులో ఇప్పుడు ఇండైరెక్ట్ గా హీరోయిన్ మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడిపోయి నేను ఈ దొంగతనానికి ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. బయటకు వచ్చేసి కాబోయే తన భార్యతో గొడవ పడతాడు. ఆ తర్వాత ఇంకేముంది, దొంగతనం ఎలా చేయాలని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తూ ఉంటాడు. గన్ను కాల్చడం ప్రాక్టీస్ చేస్తాడు. అందులోను హీరోయిన్ దగ్గరుండి ఎలా దొంగతనం చేయాలని చెప్పేసి హీరోకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. హీరో కూడా చాలా సీరియస్ గా నేర్చుకుంటాడు. ఇదిలా ఉంటే వీళ్ళు దొంగతనం చేసే రోజు రానే వస్తుంది. అందులోను మన కథలో హీరో పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని గట్టిగా పౌడర్ కొట్టేసుకొని తాను పనిచేసే ఆ గోడన్ దగ్గరికి కారులో వస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్టీవ్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి పని ముగించేసుకుని బయటకు వచ్చేస్తారు, మొత్తం లాక్లు వేసుకొని. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేలే వెళ్తున్నానని చెప్పేసి తన కారులో తను వెళ్ళిపోతాడు. బట్ హీరో ఏం చేస్తాడంటే వాకీటాకీ తీసుకొని అందులో గన్ను తీసుకొని మళ్ళీ గోడౌన్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకేంటంటే ఫస్ట్ టైం దొంగతనం చేయడం, అందుకని మనోడు వణికిపోతూ ఉంటాడు. ఎలాగోలాగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి అనమాట. వాటన్నిటిని మెల్లమెల్లగా బయటకు తీసుకొచ్చేసి తన కారులో వేస్తూ ఉంటాడు. ఒక డబ్బా తీసుకుని అందులో డబ్బులు వేసుకోవడం, మళ్ళీ దాంట్లో ఇసిరేయటం, అదే డబ్బా తగిలి కింద పడిపోవడం. ఇలాగ మన కథలో హీరో తిక్కలుగా డబ్బులు లోపలేస్తూ ఉంటాడు. మరోపక్క మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి వాకీ టాకీలో కాల్ చేసి నువ్వు మామూలుడు కాదు, సూపర్ అని చెప్పేసి తనని పొగుడుతూ ఉంటుంది. మరోవైపు ఆ రొనాల్డో గాడు, అంటే వీడి పేరు స్టీవ్ కదా, కాకపోతే హీరోకి ఏం చెప్పాడు, రొనాల్డో అని చెప్పాడు కదా, వాడు ఏం చేస్తాడంటే వాకీ టాకీలో హీరోయిన్ తిడతాడు. నీ లవ్ స్టోరీ నువ్వు ఆపుతావు, కొంచెం మనోడిని పని చేయని అని చెప్పేసి హీరోయిన్ తిడతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ తిడతావు అని చెప్పేసి వాకీ టాకీ ఆఫ్ చేసి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి బండిలో వేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట హీరో వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వస్తాడనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్టీవ్ గాడికి భయం వేసి లోపల హీరోని కాంటాక్ట్ అవుదాం అని చెప్పేసి వాకీ టాకీలో మాట్లాడుతూ ఉంటారు. కానీ హీరో వాకీ టాకీ ఆఫ్ చేసి పెట్టాడు కదా, దాంతో వీళ్ళేమో బయట తలగొట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో మరోపక్క హీరో మాత్రం చాలా సిన్సియర్ గా డబ్బులు మొత్తాన్ని తీసుకొచ్చి బండిలో వేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏమో తెలియదు తన ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వచ్చేసి తను ఒక రికార్డ్ రైటర్ మర్చిపోతారనమాట. దాని మీద సైన్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నప్పుడు డబేల్ అని చెప్పేసి డబ్బా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చేసింది కూడా హీరోనే. అది చూసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంకా ఇంటికి వెళ్ళలేదని చెప్పేసి అంటంతో మనోడు ఏంటంటే సర్లే ఇప్పుడు మన దగ్గర గన్ ఉంది, గన్ను తీసుకుని ఫ్రెండ్ ని కాల్ చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఏంటి నాకు చెప్పకుండా నువ్వు ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నావా, ఈసారి మాత్రం నువ్వు ఓవర్ టైం డ్యూటీ చేసేటప్పుడు నాకు చెప్పాలి, మన ఇద్దరం కలిసి పని చేయాలని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో అప్పుడు రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత వెంటనే వాకీటాకీ ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్టీవ్ కి సారీ చెప్తాడు. అందులోను తన ఫ్రెండ్ ని ఎలాగోలా హ్యాండిల్ చేసి బయట పంపించానని, మీరేం కంగారు పడద్దని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళీ హీరో తన బండిలో డబ్బులు వేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలా హీరో లోపల ఉన్న ప్రతి ఒక్క రూపాయిని బండిలో వేసేసరికి సాయంత్రం అయిపోతుంది. మొత్తం మీద చీకటి పడిపోతుంది బాగా. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే లోపల ఉన్న ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ మొత్తం ఒక క్యాసెట్ లో రికార్డ్ అవుతుంది కదా, ప్రతి ఒక్క కెమెరాకి సంబంధించిన క్యాసెట్ తీసుకుంటాడు కానీ ఒకే ఒక్క సీసీ కెమెరా క్యాసెట్ మాత్రం తీసుకోవడం మర్చిపోతాడు. అందులోనూ ఆ కెమెరా కంటిన్యూస్ గా రికార్డ్ అవుతూ ఉంటుంది. పాపం ఈ విషయం తెలియక మన కథలో హీరో ఏంటంటే దొంగతనం మొత్తానికి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి బయటకు వచ్చి కోయ డాన్స్ వేస్తూ ఉంటాడు. సర్లే అని చెప్పేసి మొత్తం ఫినిష్ చేసుకుని డోర్ వేద్దామంటే డోర్ ఏమో పట్టదు. ఇలా కాదని చెప్పేసి లోపలికి వెళ్ళి డబ్బులు మొత్తం సదురుతూ ఉన్నప్పుడు అనుకోకుండా డోర్ పడిపోతుంది. కాకపోతే ఈ డోర్ ఏమో బయట నుంచి తీయాలి, హీరో ఏమో లోపల ఇరుక్కుపోయాడు. ఇలా కాదని చెప్పేసి వెంటనే డ్రైవర్ సీట్ కి దీనికి మధ్యలో ఒక చిన్న డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ లోంచి బయటకు వద్దామని చూస్తేనేమో డోర్ లో హీరో పట్టాడు. అందులోనూ పక్కన ఒక టేప్ కనిపిస్తుంది. దాంతో డబ్బు కట్టలు మొత్తం ఒక రౌండ్ గా కట్టేసి, అంటే స్ట్రైట్ గా ఉండేలా కట్టేసి దాంతో బండి స్టార్ట్ చేసి యాక్సిలేటర్ రేజిస్తాడు. వెహికల్ ఏమో గోడ పగలు కొట్టేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఇది చూసిన బయట ఉన్న వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, ఏమైందిరా బాబు అని చెప్పేసి. కానీ వెహికల్ దగ్గరకు వచ్చి చూస్తే బండి నిండా డబ్బులు ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో అండర్వేర్ లో పట్టిన డబ్బులు వేసేసి తనకు కొత్త ఐడెంటిటీ ఇస్తుంది అనమాట. అందులో హీరో పేరు మైకేల్ మికిన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇది ఎవరిదో కాదు, హీరో నా ఫ్రెండ్ స్టీవ్ ఉన్నాడు కదా, వాడి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడికి తెలియకుండా వాడి ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం కొట్టేసి హీరోకి ఇచ్చేశారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏమంటుందంటే చూడు నువ్వు మెక్సికో వెళ్ళి ప్రశాంతంగా ఉండి అక్కడ కొన్ని రోజుల తర్వాత మొత్తం సెట్ అయిన తర్వాత నేను వస్తా అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి ముద్దు పెడతాడు. కాకపోతే హీరోయిన్ బాధపడుతుంది. ఇంత నమ్మకంగా ఈ మనిషి నా కోసం చేస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు, వీడిని నేను అనవసరంగా మోసం చేస్తున్నానని చెప్పేసి తాను బాధపడుతుంది.
మరోవైపు మన కథలో హీరో ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే హీరో కొంచెం బ్యాక్ ఎక్కువ ఉంటుంది కదా లావుగా, అందుకని అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. అయినా సరే హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా చక్కగా ఫ్లైట్ లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఫ్లైట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు హీరో పనిచేస్తున్న గోడంలో దొంగతనం చేశాడు కదా, అక్కడికి FBI వాళ్ళు వచ్చేసి ప్రూఫ్ల కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో దొంగతనం చేసిన డబ్బులను తీసుకెళ్లి హీరోయిన్కి ఇచ్చాడు కదా, అందులో కొన్ని మాత్రమే హీరోకి ఇచ్చింది. మిగతా చాలా అంటే చాలా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు మొత్తాన్ని కట్టలు కట్టలుగా విడదీసి డ్రమ్ముల్లో ప్యాక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో కూడా చెప్తూ ఉంటారు అనమాట, దగ్గరగా 180 కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో మెక్సికోలో విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇంకోవైపు FBI వాళ్ళు ఏం చేస్తారంటే హీరో ఒక సీసీ కెమెరా ఫుటేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, దాన్ని చూస్తారు. అందులో హీరో దొంగతనం చేసిన తర్వాత బాగా డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఫుటేజ్ ని కాస్త హీరో పెళ్లి చేసుకో అమ్మాయికి చూపించి అసలు ఎలాంటోడు వాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి తన ఫ్రెండ్ స్టీవ్ వచ్చేసి హీరోని పోలీసులకు పట్టిద్దాము, ఎందుకంటే వాడు సీసీ కెమెరాలో కనిపించాడు కాబట్టి పోలీసులు పట్టిస్తే 15 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి ప్రశాంతంగా బయటకు వస్తాడు, లోపల మంచి ఫుడ్ పెడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఒకవేళ తనను మనం పోలీసులకు పట్టించినా సరే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, మనందరి గురించి తెలుస్తుందని చెప్పేసి అంటంతో స్టీవ్ ఏమంటాడంటే వాడికి నా గురించి తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు, అసలు నా పేరు స్టీవ్ అనే సంగతి కూడా తెలియదు, రొనాల్డో అనుకుంటున్నాడు, అందులోనూ నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నీ గురించి అసలు చెప్పడు, ఎందుకంటే నువ్వంటే వాడికి చాలా ఇష్టం కాబట్టి కంప్లీట్ ఇద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత స్టీవ్ గాడు పోలీసులకు ఫోన్ చేసి పూర్తి అడ్రస్ ఆ స్టీవ్ గాడు పోలీసులు చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా మెక్సికోలో ఉన్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరోవైపు మన కథలో హీరో చూపిస్తారు తానేంటంటే ప్రశాంతంగా హోటల్లో కూర్చొని మందు అవుతూ ఉంటాడు, కానీ తనకి మందులో కలుపుకోవడానికి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అనమాట. సరే అని చెప్పేసి తెచ్చుకుందాం అని చెప్పేసి కిందకి వెళ్తాడు. ఈ గ్యాప్ లో పోలీసులు అక్కడికి వచ్చేసి ఈ హోటల్లో ఈ అబ్బాయి ఉన్నాడని చెప్పేసి వాంటెడ్ పోస్ట్ ఒకటి ఉంటుంది అనమాట హీరోది, దాన్ని రిసెప్షన్ లో చూపిస్తారు. చూసిన వెంటనే ఆయన కూడా హీరో ఉండే రూమ్ నెంబర్ చెప్తాడు. దాంతో వాళ్ళేమో రూమ్ కు బయలుదేరి వెళ్తారు. వెళ్ళి డోర్ పగల కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడేమో హీరో ఉండడు, ఎందుకంటే హీరో ఐస్ క్యూబ్స్ కోసం కిందకు వచ్చాడు. మిషన్ దగ్గరికి వెళ్ళి నొక్కితే అక్కడేమో రావు. ఇలా కాదని చెప్పేసి రిసెప్షన్ కి వచ్చి ఆయనతో మాట్లాడుతుంటాడు అనమాట, ఐస్ క్యూబ్స్ రావట్లేదండి అని చెప్పేసి. ఆయన ఏమో చూసి షాక్ అయిపోతాడు, ఇప్పుడే కదా వీడి కోసం పోలీసులు వచ్చిందని చెప్పేసి. అందులోని హీరో కింద ఉన్న వాంటెడ్ పోస్టర్ చూస్తాడు, చూసి భయంతో పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు రిసెప్షన్ లో ఆయన కూడా ఆగాగని చెప్పి అంటూ ఉంటాడు. హీరో కోపం వచ్చేసి ఆగితే ఐస్ క్యూబ్స్ ఇస్తావా అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్టీవ్ ఉన్నాడు కదా, అతని భార్య ఏమంటుందంటే వెళ్ళి షాపింగ్ చేద్దామండి అని చెప్పేసి అంటుంది. కాకపోతే స్టీవ్ ఏమంటాడంటే మనం ఇప్పుడే షాపింగ్ చేస్తే అందరికి డౌట్ వస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఆగుదామని చెప్పి అంటాడు. కానీ స్టీవ్ భార్య ఏమంటుందంటే ఒకే ఒక్క డ్రెస్ అండి అని చెప్పేసి అంటుంది. దాంతో సరే పద అని చెప్పేసి లోపల తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ భార్య ఊరుకుంటుందా, మొత్తం ఇష్టం వచ్చినండి వాటిని కొనేసుకొని బయటకు వస్తుంది. అందులోని స్టీవ్ కూడా హడావుడిగా ఒక కార్ షోరూమ్ కి వెళ్ళిపోయి లక్కీ భాస్కర్ సినిమాలో హీరో లాగా ఇమీడియట్లీ కారు కొంటాడు. ఆ తర్వాత ఒక పెద్ద బంగ్లాని కొంటాడు. కొన్న తర్వాత ఇమీడియట్ గా సామాన్లను షిఫ్ట్ చేస్తాడు. అందులోనూ వాడి దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని, అంటే హీరో దొంగతనం చేశాడు కదా, ఆ డబ్బు మొత్తాన్ని ఆ బంగ్లాకి షిఫ్ట్ చేస్తాడు. కానీ పక్క బంగ్లాలో ఉంటున్న అతనికి డౌట్ వచ్చేస్తుంది, అసలు ఎవరు ఇతను ఇంత లగ్జరీగా ఉంటున్నాడు, ఇతనికి ఇంత సంపాదన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి స్టీవ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ స్టీవ్ ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరో మెక్సికో నుంచి వారం ఇక్కడికి ఫోన్ చేస్తానని చెప్పి అంటాడు అనమాట. అందుకని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు స్టీవ్ ఏమంటాడంటే వీడు గనక ఇప్పుడు ఫోన్ చేయకుండా ఉంటే వాడు పోలీసులకు దొరికిపోయినట్టే, ఒకవేళ ఫోన్ చేస్తే తప్పించుకొని తిరుగుతున్నట్టు, కాబట్టి చూద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు సడన్ గా హీరో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హీరోని తిడుతూ ఉంటాడు, చూడు నువ్వు ఎప్పుడు వస్తారన్నావు ఇంకా రాలేదు, నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి, ఇక నా దగ్గర ఉంది కేవలం పర్సు మాత్రమే అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న ఐడి కార్డు తీస్తాడు. అందులో స్టీవ్ ఐడి కార్డు ఉంటుంది. ఈడెవడు స్టీవ్ అంట అని చెప్పేసి అంటంతో వాడు స్టీవ్ గత రొనాల్డో అని చెప్పేసి హీరోయిన్ నోరు జారుతుంది. ఓకే రొనాల్డో గడ్ అంటే వీడేనా, సో వీడే స్టీవ్ వీడే రొనాల్డో అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు పాపం స్టీవ్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా గురించి వాడికి తెలిసిపోయింది, వాడు ఇప్పుడు నా ఫోటో చూశాడని చెప్పేసి ఈ స్టీవ్ గడికి మైండ్ బ్లాక్ అయిపోయి వెంటనే ఒక హిట్ మ్యాన్ ని పిలుస్తాడు. అంటే మనుషులను డబ్బులు తీసుకొని చంపుతారు కదా, అతన్ని పిలుస్తాడు. అందులోనూ ఆ డబ్బులు తీసుకుని మనుషులను చంపే అతను స్టీవ్ కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వచ్చిన తర్వాత స్టీవ్ జరిగింది మొత్తం చెప్తాడు. ఇలాగ మెక్సికోలో ఉన్నాడు ఒకడు, వాడిని నువ్వు చంపాలని చెప్పేసి హీరో ఫోటోని ఆ కిల్లర్ గాడికి ఇస్తాడు. దాంతో కిల్లర్ కూడా మెక్సికోకి బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు FBI వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లోనే హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అసలు నీ ఫ్రెండ్ గురించి నీకు తెలిసింది మొత్తం చెప్పని చెప్పడంతో ఏముందండి వాడికి పని చేయడం, ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయడం, అంతకు మించి ఏమి లేదండి,
అందులోను వాడికి 4 నెలల తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసిందని చెప్పి ఎంతో ఆనందపడ్డాడు. ఆ అమ్మాయి పేరుకి వెళ్ళి కావాలంటే వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయండి, మీకు ఏమైనా తెలుస్తుందని చెప్పి అనడంతో వాళ్ళేమో హీరోయిన్ దగ్గరికి బయలుదేరతారు. ఇంకోవైపు కిల్లర్ గన్ చూపిస్తారు. హీరోయిన్ చంపడానికి గన్ను కొందాం అని చెప్పేసి గన్ను షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గోడకి అంటించి పెట్టిన ఒక పెద్ద గన్ను నచ్చేస్తుంది అనమాట. దాన్ని వద్దన్నా సరే కొంటూ ఉంటాడు. ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే దీన్ని నీకు హ్యాండిల్ చేయడం రాదు బాబు అని చెప్పి అంటాడు. కానీ కిల్లర్ గడ్ మాత్రం నేను కిల్లర్ని, నువ్వు చెప్పినట్టు నేను వింటాం కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలని చెప్పేసి ఆ గన్నుని ఆ పెద్ద ఆయన దగ్గర కొనేసుకుంటాడు. ఆ తర్వాత గన్ను పట్టుకొని బయటకు వచ్చి చూస్తే కరెక్ట్ గా అదే సమయానికి హీరో అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అది చూసిన తర్వాత మనోని కాల్ చేయాలని చెప్పేసి ఈ కిల్లర్ గడ్ ఏం చేస్తాడంటే గన్ను గురిపెట్టి కాలుస్తాడు. కాకపోతే గన్నులోంచి బుల్లెట్ వెళ్లకుండా ఆ బుల్లెట్ గన్ను లోపలే ఉండి పేలిపోతుంది. దాంతో మనోడు కూడా పైనుంచి కింద పడిపోతాడు. అది చూసి హీరో షాక్ అవుతాడు. ఈడెవడరా తెంగరోడ్లా ఉంటాడని చెప్పేసి. కాకపోతే ఆ కిల్లర్ గడ్ మాత్రం హీరోని చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వీడు నన్ను చంపడానికి వచ్చాడు అని చెప్పేసి అక్కడ నుంచి హీరో తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి ఫోన్ చేసి వాడెవడో నన్ను చంపడానికి వెంట పడుతున్నాడు, నువ్వు ఎప్పుడు వస్తావు అసలు మెక్సికో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ జరిగింది చెప్తుంది అనమాట. చూడు నువ్వు స్టీవ్ గడి పేరు తెలుసుకున్నావు కదా, అందుకని వాడే మనిషిని పంపించాడు. ఇంకా ముఖ్యంగా నువ్వు మెక్సికో వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక అమ్మాయితో సెటిల్ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా నన్నే లవ్ చేస్తావు అని చెప్పి అనుకోలేదు. ఏదేమైనా నువ్వు గ్రేట్ అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వీళ్ళందరూ కలిసి తనని మోసం చేశారని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఫోన్ పెట్టేసి బాతో మంతాగి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఆ కిల్లర్ గాడు హీరోని చూసి వెనకాల నుంచి వచ్చి నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో మనోడు సులువు తప్పి కింద పడిపోతాడు. ఆ తర్వాత కిల్లర్ గాడు హీరోని తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత బాత్ టబ్ లో పడుకోబెట్టి ఇప్పుడు నేను చంపేస్తున్నానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. అందులోనూ నీ దగ్గర డబ్బులంతోనే తీ అని చెప్పేసి హీరో దగ్గర పర్సు లాక్కుంటాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు మీద మైకేల్ మికిని అని చెప్పేసి రాసి ఉంటుంది. ఏంటి నీ పేరు మైకేల్ మికిని అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునంటాడు. అది చూసి కిల్లర్ గాడు స్టన్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా, అందులో ఒక చిన్న కార్డ్ లాగా ఏ హాస్పిటల్లో పుట్టాడు, ఏ డేట్ ను పుట్టాడు అని చెప్పేసి అన్ని డీటెయిల్ గా ఉంటాయి. అది చూసి ఒరే నువ్వు నేను ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళరా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇంతకు ముందు మెక్సికో వచ్చేటప్పుడు హీరోయిన్ చెప్పింది కదా హీరోకి స్టీవ్ గాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు మైకేల్ మికిని అని చెప్పేసి వాడు ఐడి ప్రూఫ్ దొంగతనం చేసి నీకు ఇచ్చామని చెప్పి అంది కదా. ఆ స్టీవ్ మికిని గాడు ఎవడో కాదు, ఈ కిల్లర్ గాడు అనమాట. ఈ కిల్లర్ గాడేమో వాడి ఐడి ప్రూఫ్ వాడే చూసుకొని హీరోని తన బ్రదర్ అనుకుంటున్నాడు. నాకు తెలిసి మన ఇద్దరు చిన్నప్పుడే విడిపోయి ఉంటాము, మన ఇద్దరిని ఎవడో విడిగొట్టుంటాడు, అయినా సరే నేను ఎంత పిచ్చున్నా చూడు, నేను నిన్ను చంపబోయాను, సొంత అన్నయ్యనే చంపబోయానని చెప్పేసి మనోడు బాధపడుతూ ఉంటాడు. ఇదంతా విని హీరో షాక్ అయిపోతాడు. కాకపోతే కిల్లర్ గాడి నుంచి తప్పించుకోవడానికి అవును నువ్వు చెప్పింది నిజం అని చెప్పేసి అంటాడు. దాంతో కిల్లర్ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత నా అన్నయ్యని కలుసుకున్నానని చెప్పేసి హీరోతో కలిసి సరదాగా తిరుగుతూ ఉంటాడు, ఆటలాడుతూ ఉంటాడు, పాటలు పడతా ఉంటాడు. ఇదిలా ఉంటే ఆ రోజు ఏంటంటే హీరో ప్రశాంతంగా నిద్రపోతుంటాడు అనమాట. తన దగ్గరికి కిల్లర్ గాడు వచ్చేసి కొంచెం డబ్బు హీరో పొట్ట మీద పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో ఏమో నిద్రపోతున్నట్టు నటిస్తాడు కానీ తనకు కూడా తెలుసు. ఆ తర్వాత తప్పించుకున్నారా బాబు అని చెప్పేసి ఆ డబ్బులు తీసి జోలో పెట్టుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు పోలీసులు ఏమో హీరోయిన్ ఎంక్వైరీ చేస్తారు. అయినా సరే తన ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఇదిలా ఉంటే హీరో ఏం చేస్తాడంటే స్టీవ్ కి ఫోన్ చేసి నన్ను చంపడానికి మనుషులు పంపిస్తావా, నీ సంగతి చెప్తాను, నేను చెప్పిన అకౌంట్ కి $6 మిలియన్ డబ్బులు పంపించు, లేకపోతే నీ గురించి పోలీసులు చెప్తాను, అందులో నీ పేరు స్టీవ్, ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు ఎలా ఉంటావు మొత్తం నాకు తెలుసు అని చెప్పేసి హీరో కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే బ్యాంక్ వెళ్ళి అకౌంట్ చెక్ చేసుకుంటే అందులో ₹1 కూడా ఉండదు. దాంతో హీరో కోపం వచ్చేసి స్టీవ్ గడికి ఫోన్ చేసి ఎరా నువ్వు ఇంకా డబ్బులే లేదా, పోలీసులకు ఫోన్ చేయమంటావు అని చెప్పి అంటంతో పోలీసులకు ఫోన్ చేద్దు గానీ ముందు నీ గర్ల్ ఫ్రెండ్ నేను చంపేస్తానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే దాన్ని చంపుకుంటే చంపుకో ఏమేం చేసుకో నాకేంటి, నువ్వు అదే కదా కలిసి మోసం చేశారని అని చెప్పి అంటంతో అప్పుడు స్టీవ్ ఏమంటాడంటే ఒరే పిచ్చోడా అది నిన్ను మోసం చేయలేదురా, నన్ను మోసం చేసి మెక్సికో వచ్చి నిన్ను కలుద్దాం అనుకుంది, అందుకని కిడ్నాప్ చేశాను, చంపేయమంటావో చెప్పంటే చంపేస్తానంటాడు. కాకపోతే హీరోకి అప్పుడు అర్థం అవుతుంది హీరోయిన్ ఇంకా తనని లవ్ చేస్తుంది అని చెప్పేసి నువ్వేం చేద్దాన్ని నేను వచ్చేస్తానని చెప్పేసి ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా బయలుదేరి మనోడు వచ్చేస్తుంటాడు అనమాట. అందులో ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఒక అతను హీరోని గుర్తుపెట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పాపం ఈ విషయం తెలియక మన కథలో హీరో ఏంటంటే ఎయిర్పోర్ట్ లో ప్రశాంతంగా తిరుగుతున్నప్పుడు అక్కడికి సడన్ గా ఆ కిల్లర్ గడు వస్తాడు. వచ్చి అన్నయ్య అని చెప్పేసి తనని హక్ చేసుకుంటాడు. ఏంటి తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి హీరో ఆ కిల్లర్ని అడిగితే లేదన్నయ్య ఇంకో ప్రోగ్రామ్ తెలియంది, వేరే వాళ్ళని చంపేయాలి ఒక అమ్మాయిని అని చెప్పేసి అంటంతో ఎవరు అమ్మాయి అని చెప్పి అడిగితే ఇదిగో పేరు అని చెప్పేసి చూపిస్తాడు. ఆ పేరు ఎవరిదో కాదు హీరోయిన్ అనమాట. అది చూసి వెంటనే హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబా అమ్మాయి అని చెప్పేసి అంటంతో ఇక ఆ కిల్లర్ గాడు వాడు మామూలుగా బిహేవ్ చేయడం అనమాట. అన్నయ్య ఏంటి నేను అంత పెద్ద తప్పు చేస్తున్నానని చెప్పేసి అక్కడే హీరో చేతులు పట్టేసుకొని బాధపడిపోయి నేను ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత హీరోని పట్టుకోబోతారు. కానీ ఈ కిల్లర్ గాడు ఆ పోలీసులు కూడా కొట్టేసి హీరోని తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కేస్తాడు. దాంతో హీరో ఎలాగోలాగా వచ్చి వాళ్ళ ఊర్లో పడతాడు. ఇదిలా
ఇదిలా ఉంటే మరోవైపు స్టీవ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో పెద్ద పార్టీ పెట్టి తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాడు అనమాట. అందులోనూ పక్కింట్లో ఉన్నాడు కదా ఒక అతనికి డౌట్ వచ్చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో దాంతో FBI వాళ్ళు కూడా వచ్చేసి మాకెందుకో బ్యాంకులో పోయిన డబ్బుకి ఇతనికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది, కాబట్టి నువ్వు ఒక మైక్ పెట్టుకుని లోపలికి వెళ్ళిపో, వాడిని రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉండు, వాడే ఏదో సమాధానం చెప్తాడు, అప్పుడు మనకు తెలిసిపోతుంది వీడు దొంగతనం చేసాడా లేదా అని చెప్పేసి మేము బయట వెహికల్ లో మొత్తం వింటూ ఉంటాం అని చెప్పేసి మనం లోపల పంపిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో కూడా ఈ స్టీవ్ గారు కొంప దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత పార్టీ జరగడం చూసి తాను కూడా ఒక గెస్ట్ లాగా లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ ఆ ఇంట్లోనే డ్రమ్ముల్లో డబ్బులు దాచిపెట్టిన సంగతి మనోడికి తెలిసిపోతుంది. సరే ఎలాగైనా డబ్బులు తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు. అందులో ముందు హీరోయిన్ తీసుకురావాలి కదా, అందుకని హీరోయిన్ ఎక్కడ ఉందా అని చెప్పి చూస్తే తనని సపరేట్ గా ఒక గదిలో లాక్ చేసి పెడతారు. అందులోనూ అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ పెడతారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే డోర్ పగల కొట్టేసుకుని లోపలికి వెళ్తాడు, వెళ్లి హీరోయిన్ ని కాపాడతాడు. ఆ తర్వాత బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ కి మొహం నిండా టేప్ వేస్తాడు అనమాట. వేసిన తర్వాత వాడేమో అక్కడి నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు ఆ పరిగెడుతున్న దగ్గరికి స్టీవ్ వస్తాడు అనమాట. ఏమైందిరా అని చెప్పంటే ఏముంది హీరోయిన్ తప్పించుకుంది, అడెవడో వచ్చాడని చెప్పేసి అంటంతో హీరో ఏమో హీరోయిన్ తీసుకుని పారిపోతూ ఉంటాడు. అందులో మనోడి దగ్గర ఒక గన్ ఉంటుంది అనమాట. ఆ గన్నుతో కాలుస్తానని చెప్పేసి కాలుస్తాడు. కాకపోతే అది వెళ్ళి ఒక సిలిండర్ తగలటం వల్ల అక్కడ ఒక పెద్ద బ్లాస్టింగ్ జరుగుతుంది. కాకపోతే పక్కింట్లో అతను కదా మైక్ పెట్టుకుని అక్కడికి వచ్చాడు కదా, వాడి బట్టలు మొత్తం ఊడిపోయి ఒంటికున్న మైక్ మాత్రం మిగిలిపోయి అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే స్టీవ్ కూడా ఒక కారు కొనుక్కున్నాడు కదా, ఆ కారు తీసుకుని హీరోయిన్ ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కాకపోతే గేట్ క్లోజ్ లో ఉంటుంది అనమాట. అన్ని సినిమాల్లో హీరోలాగా గేట్ ని గుద్దేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ గేట్ ని గుద్దిన తర్వాత మనోడికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ గేట్ చాలా స్ట్రాంగ్ ఉందని, కారు అక్కడే ఆగిపోయిందని. అలా కారు ఆగిపోయిన వెంటనే స్టీవ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని పిచ్చగొట్టు కొడుతూ ఉంటాడు. అంతేకాకుండా పక్కనే ఒక బండి మీద పడేసి తంతూ ఉంటాడు. కాకపోతే ఆ బండి ఏదో కాదు పోలీసులది అనమాట. అందులోను ఇంతకు ముందు ఒక అతనికి మైక్ సెట్ చేసి పంపించారు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు మనకు అర్థమైందని చెప్పేసి వీళ్ళేమో ఎక్కడుండి అన్ని వింటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు హీరో ఏమంటాడంటే ఆ దొంగతనం చేసింది నేను, మీ ఇంట్లో ఉన్న డబ్బులు నావని చెప్పడంతో స్టీవ్ ఏమంటాడంటే దొంగతనం చేసింది నువ్వేరా, కానీ ఈ ప్లాన్ వేసింది నేను, ఆ డబ్బులు తీసుకుంది నేను, అయినా నీకు దీనికి సంబంధం ఏంటి, ఆ డబ్బులు నీవు కావని చెప్పేసి అంటంతో పోలీసులు ఇదంతా వింటారు. అందులోనూ మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేస్తారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పై అధికారులకు చెప్తారనమాట, దొంగతనం చేసిన వాళ్ళని మేము పట్టేసుకున్నాము అని చెప్పేసి. ఇంకేముంది అందరినీ అరెస్ట్ చేస్తారు, డబ్బులు స్వాధీనం చేసుకుంటారు. కాకపోతే స్టీవ్ కేమో ఎక్కువ శిక్ష విధిస్తారు. అందులోని హీరోకి మాత్రం 5 సంవత్సరాల శిక్ష మాత్రం వేస్తారు. అందులోను హీరో జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీ హీరోకి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఏంటని చూస్తే ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో 180 కోట్ల రూపాయలు ఎవడో దొంగతనం చేయలేదు, చేసింది నువ్వే అని చెప్పేసి జైల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోని గౌరవంగా చూస్తూ ఉంటారు. కానీ స్టీవ్ గడ్ ఇంటికి వెళ్లి పోలీసులు డబ్బు మొత్తం తీసుకుంటారు కదా, కానీ అందులో కొన్ని డబ్బులు మాత్రం మిస్ అయిపోతాయి. దాంతో పోలీసులు అంటుంటారు అనమాట, కొంత డబ్బులు మిస్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చెప్పేసి. కానీ ఆ కొంత డబ్బులు ఎక్కడికో వెళ్ళలేదు. మన కథలో హీరో ఆ స్టీవ్ గడ్ ఇంట్లో పార్టీ జరిగేటప్పుడు ఒక డ్రమ్ము డబ్బులు మాత్రం ఇంటి వెనకాల ఉన్న నదిలో పడేస్తాడు, ఎందుకంటే ఎప్పటికైనా మనకి పనికొస్తాయని చెప్పేసి. ఇదిలా ఉంటే హీరోకి వేసిన 5 సంవత్సరాల శిక్ష కంప్లీట్ అయిపోతుంది. తాను జైల్లోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోని చంపాలి అని చెప్పేసి ఒక కిల్లర్ వచ్చాడు కదా, ఆ కిల్లరే అన్నయ్య అని చెప్పేసి మళ్ళీ జైలుకు వస్తాడు. హీరోని రిసీవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హీరోని వెతుక్కుంటూ బయలుదేరతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు విన్న ఈ కథ ఏదైతే ఉందో అది నిజంగా జరిగిన కథ. అమెరికాలో ఎగ్జాక్ట్లీ ఇలాగే జరిగింది. సో అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.